ప్రభువునందు ప్రియమైనటువంటి ప్రియ సహోదరులారా, మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. ప్రభు మీ అందరినీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో దీవించును గాక. ప్రభు నా పట్ల చూపిన కృప కనికరము బట్టి నేను పొందుకున్న ప్రత్యక్షతను మీకు షేర్ చేయాలనే ఉద్దేశంతో వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం. దీని యొక్క ఉద్దేశం ఏంటంటే, ప్రభువు రాకడ సమీపముగా ఉన్నది కనుక సిద్ధపడుడి. నా మెసేజ్ యొక్క సారాంశము సిద్ధపడుడి. ఈ సిద్ధపడుడి అనే మాటలోని అర్థం ఏంటంటే, మనం ఎక్కడికైనా ప్రయాణం చేస్తున్నప్పుడు, మనం ఎక్కడికైనా వెళ్ళాలని ఒక తలంపు కలిగి ఉన్నప్పుడు, మనం ఏ రీతిగా సిద్ధపడి ఉంటామో, ఏ రీతిగా మనము అలంకరించుకొని మనం ముస్తాబయ్యి రెడీగా ఉంటామో, ఆ రెడీగా ఉన్న సిద్ధపాటే సిద్ధపడుడి. ఈ సిద్ధపడుడి అనే మాటకు అర్థం మీ అందరికీ కూడా తెలుసు. ఎందుకు సిద్ధపడాలి? ఎందుకు సిద్ధపడాలి అంటే, నేను ఒక ప్రయాణం వెళ్తున్నప్పుడు, నేను ఇప్పుడు ఒక దూర ప్రాంతం వెళ్తున్నప్పుడు, నాకు ప్రయాణంకి వెళ్ళడానికి ఉపయోగించే సాధనము ఒక ట్రైనో, ఒక బస్సో, లేదంటే ఒక ఫ్లైటో, మనం ఏదో ఒకటి మనం చూస్ చేసుకొని పెట్టుకుంటాం వెళ్ళడానికి. వెళ్ళే ముందు దానికి తగ్గ రిజర్వేషన్ అయితే రిజర్వేషన్ తీసుకుంటాం. లేదు, ట్రైన్లోనే టికెట్ తీసుకోవాలనుకుంటాం, ట్రైన్లో తీసుకోవడానికి డబ్బులు సమకూర్చుకుంటాం. అలా కొన్ని బస్సు టికెట్లు తీసుకుని దానికి సంబంధించిన రిజర్వేషన్ ముందుగానే చేసుకొని పెట్టుకొని ఉంటాం. రిజర్వేషన్ పెట్టుకున్న దానికి ఆ సమయం సమీపించినప్పుడు సిద్ధపడడానికి చాలా వ్యత్యాసం ఉంది. నేను ఒక వారం రోజుల ముందు నేను ఒక టికెట్ బుక్ చేసుకున్నాను. నేను ఒక ప్రయాణం వెళ్ళాలనుకుంటున్నాను. ఇక్కడ నుండి విశాఖపట్నం నుండి హైదరాబాద్ వెళ్ళాలనుకుంటున్నాను. ముందుగా టికెట్ బుక్ చేసుకోకపోతే రిజర్వేషన్ ఉండదు. రిజర్వేషన్ లేకపోతే టికెట్ క్యాన్సిల్ అయిపోతుంది. టికెట్ క్యాన్సిల్ అయిపోతే ఆ గడికి, ఆ సమయానికి నేను చేరుకోలేను. సో దాని ఉద్దేశం చేసుకొని నేను ఏం చేస్తానంటే, ముందుగానే ఒక వారం రోజులు, 10 రోజుల ముందో, 15 రోజుల ముందో రిజర్వేషన్ ఉందా, వేకెన్సీ ఉందా, ఇవి ఉన్నాయి అని చెప్పేసి నేను సిద్ధపాటు కలిగి నేను చెక్ చేసుకుంటాను. పలానా రోజులకి వేకెన్సీ ఉన్నాయి, పలానా ట్రైను, ఈ ట్రైన్కి అని చెప్పేసి పెట్టుకొని దాని రిజర్వేషన్ చేసుకొని టికెట్ నా దగ్గర పెట్టుకుంటాను. పెట్టుకున్న దగ్గర నుండి నేను ఏం చేస్తానంటే, ఆ సమయం వచ్చినంత వరకు నా పనులను చేసుకుంటూ ఉంటాను. నా కార్యక్రమాలు చేసుకుంటాను, నా పనుదినాలు చేసుకుంటాను, నా పనిపాట్లలో కూడా నేను నిమగ్నమే ఉంటూ ఉంటాను. కానీ చివరికి వచ్చేటప్పటికి ఎప్పుడైతే మనం ఆ రోజు రేపు వెళ్ళాలనుకున్నప్పుడు, ఈరోజు మనం ఏం చేస్తామంటే, రేపటి ప్రయాణంకి అయ్యే సిద్ధపాటు కలిగి జీవిస్తాం. ఆ సిద్ధపాటు ఏంటనగా బట్టలు సర్దుకోవడము, రేపు అక్కడికి వెళ్ళవలసిన కార్యక్రమానికి అవి ఏ ఉండాలో అని చెప్పేసి దానికి సంబంధించిన వస్తువులు సిద్ధపరచుకోవడము చేసుకుంటాం. చేసుకున్న తర్వాత మరలా ఏం చేస్తాము, ట్రైన్ దగ్గరికి వెళ్ళే సమయంకి ఏం చేస్తానంటే, ట్రైన్ క్యాచ్ చేయడానికి అది ఒక టైం కేటాయించినప్పుడు, ఆ టైంకి అరగంట ముందో, గంట ముందో, 2 గంటల ముందో వెళ్ళి ఆ ట్రైన్ వచ్చి వెయిట్ చేస్తాం. అది సిద్ధపాటు. ఇప్పుడు ఈ సిద్ధపాటు అనే కాన్సెప్టు దేవుని వాక్యం వైపు వెళ్దాం. మొదటగా యూదులకు దేవుడు ఆయన ప్రత్యక్షమైనప్పుడు, యూదులకి తన స్వరూపాన్ని ప్రత్యక్షపరుచుకున్నప్పుడు, యూదులకి ప్రత్యేకపరిచి తన ఒక రాజ్యాన్ని స్థిరపరిచి, యూదులకి ఒక వర్తమానికినిచ్చి, తన దాసుల ద్వారా యూదులకి ఏ కాలానికి ఆ కాలానికి దేవుడు వారికి వాక్య రూపంలో కానీ, ప్రత్యక్షత రూపంలో కానీ వాళ్ళకి తన మహిమను కనపరుస్తూ ఉండేవాడు. తన ప్రజలను కాపాడుతూ ఉండేవాడు. తన నిబంధనలు ఉన్నంత వరకు ఇశ్రాయేలు దేవుడు కాపాడుతూనే ఉండేవాడు. చివరికి వచ్చినప్పుడు ఏమైందంటే, యేసుక్రీస్తుగా భూమి మీదకి రావాలి. యేసుక్రీస్తుగా భూమి మీదకి రావాలి అనే కాన్సెప్ట్ మనం పెట్టుకుంటే వీడియో టైం సరిపోదు. ఆ కాన్సెప్ట్ తర్వాత మాట్లాడుకుందాము. ఎందుకు భూమి మీదకి రావాలి అందరికీ తెలుసు, ప్రతి సంఘాలకు తెలుసు. ఆయన భూమి మీదకి ఎందుకు వచ్చాడో తెలుసు, ఆయన చిత్తం ఏంటో తెలుసు, ఆయన ఉద్దేశం ఏంటో అందరికీ తెలుసు. ఇప్పుడు దీని ఒక ఉద్దేశం ఏంటంటే, యేసుక్రీస్తు భూమి మీదకి దిగి వచ్చాడు. ఇప్పుడు యూదులకు అప్పటి వరకు ఉన్న ఆచారాలు, అప్పటి వరకు ఉన్న ధర్మశాస్త్రము, అప్పటి వరకు ఉన్న వారి పద్ధతులు, అప్పటి వరకు వారు యాజకత్వాన్ని చేయవలసిన కార్యక్రమాలు అన్నీ కూడా క్రమంగా చేస్తూనే ఉన్నారు.
కానీ ఇక్కడ యేసుక్రీస్తుకి వచ్చినప్పుడు ఆ ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడానికి భూమి మీదకి వచ్చినప్పుడు, అప్పుడు వాళ్ళకి యూదులకిని, దేవునికిని సంబంధము ఒక మారు మనస్సు అనే కాన్సెప్ట్ ఉంది. మారు మనస్సు అనే కాన్సెప్ట్ ఏంటంటే, దేవుడు రాకడ సమీపించుతున్నది. దేవుడు ఈ లోకంలోకి వచ్చుచున్నాడు. వచ్చిన తర్వాత ఈ లోకంలోనున్న పాపమును తుడిసివేసి తన రాజ్యాన్ని స్థిరపరుస్తున్నాడు. అందుకొరకు ఆయన వచ్చుచున్నాడు. కనుక మీరు మారు మనసు పొందుడి అనే ఒక దూత వర్తమానము యోహాను చేత దేవుడు పంపించాడు. ఇప్పుడు చూడండి, అర్థం చేసుకోండి ప్రియులారా. యాజకత్వము, యోధా మతము, అప్పటి వరకు యోధా మతము, ధర్మశాస్త్రము, వారికి నియమించిన ధర్మశాస్త్ర విధులు వారు అప్పటి వరకు అనుసరిస్తూ ఉన్నారు. ఇక్కడికి వచ్చినప్పుడు ఏమైందంటే మారు మనస్సు అని చెప్పేసి ఒక వార్త బయటపరచబడింది. ప్రభువు రాకడ సరాలం చేయుటకు దూత వచ్చున్నాడు. ఆ దూతే మన యోహాను, ఆ యోహానే ఏలియా ఉన్నాడు. ఇతనితో వాదించవచ్చు, ఏవైనా చేయొచ్చు. ఇప్పుడు యోహాను సువార్త ఏంటి? ప్రభువు రాకడ సమీపముగా ఉన్నది. ఎప్పుడు? యేసుక్రీస్తు భూమి మీదుగా వచ్చుతున్నప్పుడు, 2000 సంవత్సరం ఉన్నప్పుడు ఏమన్నాడైనా? సిద్ధపడుడి, సిద్ధపాటు కలిగి జీవించుడి. ఆ సిద్ధపాటే మారు మనస్సు. ఆ మారు మనస్సు నిమిత్తము ఆయన భూమి మీదకి పంపబడ్డాడు యోహాను. అప్పటి వరకు ఉన్న ధర్మశాస్త్రాన్ని విడిచిపెట్టి మీరు మారు మనసు పొంది బాప్తిసము పొందుడి, సర్ప సంతానముకి తరమ వారికి వేరై మీరు మారు మనసు పొందుడి, రక్షణ పొందుడి అని బాప్తిసమిచ్చి యోహాను ప్రకటిస్తున్నాడు. ఆయన రాకడకు ఉద్దేశం ఏంటంటే మారు మనసు నిమిత్తము. తప్పకుండా యూదులైనవి, అన్యులైన ఎవరైనా మారు మనసు పొందాలి. అసలు యోహాను పంపడానికి కారణం మారు మనసు పొందడానికి. ఇప్పుడు యోధావారు ఏం చేశారంటే, యూదులు ఏం చేశారంటే, ఇజ్రాయెల్ వాళ్ళు ఏం చేశారంటే, మాకున్న ఆచారాలను విడిచిపెట్టి, మాకున్న పద్ధతులు విడిచిపెట్టి, మాకు నియమించిన ధర్మశాస్త్రాన్ని మేము విడిచిపెట్టి, ఎక్కడో మూలన అడవులో పుట్టి తేనె తాగుతూ వస్త్రహీనుడై, సరైన వస్త్రం లేక, ఏదో తోళ్ళు ధరించుకొని, సిరిగిన బట్టలు ధరించుకొని, ఒక అరణ్యంలో వేచిన చిన్న కేకను మనం పట్టించుకోవాలా? ఆ కేకను మనం ఆశ్రయించాలా? ఆయన మాటను మనం వెంబడించాలా అని యూదులు ఆయనకి వ్యతిరేకంగా కొంతమంది మారు మనసు పొందలేదు. గమనించండి ప్రియులారా, జాగ్రత్తగా వినండి. మారు మనసు వాళ్ళు పొందక అప్పటికి బాప్తిసమిచ్చి యోహాను, అప్పటికి బాప్తిసమే మారు మనస్సు పొందుడి అని చెప్పేసి దేవుడు యోహాను చేత సువార్తను పంపించాడు. ఆ టైంకి సిద్ధపాటు, మారు మనస్సు. ఆ టైంలో ఎవరైతే మారు మనస్సు పొంది దేవుడు రాకడు ఎవరైతే వాళ్ళు అంగీకరించారో, ఎవరైతే యోహాను మాటను అంగీకరించారో, ఆ యోహాను మాట ప్రకారంగా బాప్తిజం పొందిన వారందరూ కూడా ఇప్పుడు వాళ్ళు నిత్య జీవంలో ఉన్నారు. ఆమేన్, హల్లెలూయా. గ్రహించినవాడు, చెవగలవాడు గ్రహించును కాక. ఇంతకు మించిన మర్మాలు పెద్దగా మనం చెప్పుకోవసరం లేదు. ఇంతకు మించిన గొప్ప సందేశాలు చెప్పుకోవసరం లేదు. ఇప్పుడు మారు మనసు నిమిత్తము బాప్తిజం యోహాను ఇచ్చాడు. యూదా మతం కొట్టివేయబడింది. ఇప్పుడు సాక్షాత్తు ఇప్పుడు ఆ మారు మనసు నిమిత్తము భూమి మీదకి దేవుడు ఎవరు వచ్చారంటే యేసుక్రీస్తు యోహానున్న దినములను భూమి మీద ప్రత్యక్షమయ్యాడు. ఇప్పుడు ఎందుకు ఆ మారు మనసు దేవుడు ఆ టయానికి గడియకి సంబంధించిన వర్తమానం పంపి అదే టైంలో మనిషి కుమారుడిగా భూమి మీద ఆయన జీవిస్తున్నప్పుడు బాప్తిసం యేసుక్రీస్తు వారు కూడా పొందుకున్నాడు. ఎందుకు అనగా ఆయనలో పరిశుద్ధంగా కడగబడడానికి. ఈ సిద్ధపాటు
మళ్ళీ ఒక కాన్సెప్ట్ మార్చుకుంటే కాన్సెప్ట్ కోసం నేను సిద్ధపాటు గురించి చెప్పాను. 2000 సంవత్సరముల క్రితమే ప్రభువు రాకడ సమీపముగా ఉన్నది అని యోహాను ఏ మాట అయితే చెప్పాడో, అదే మాట ఈ క్షమయమందు అపోస్తలుడైన పౌలు కూడా ఇదిగో దేవుడు రాకడ సమీపంగా ఉన్నది, ఏ క్షమయం వస్తాడో తెలియదు, ప్రతి ఒక్కరూ కూడా మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతి ఒక్కరూ కూడా ప్రభుని యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందుడి. అది ఆయన సువార్త. ఏది కాదు అపోస్తలుడైన పౌలు సువార్త ఏదో ఏది ధర్మశాస్త్రాన్ని వీళ్ళకి వితంతవాదాలకు వాళ్ళకి వీళ్ళకి చెప్పడానికి వాదించడానికి కాదండి. ఆయన సువార్త ఏంటంటే అన్ని చల్లా చెదిరైపోయిన అన్ని జనులు ఆయన రక్షించటకు. ఎందుకంటే ఆయన అబ్రహాంకి ఇచ్చిన వాగ్దానం నెరవేర్చుటకు, అబ్రహాము సంతానంగా సమకూర్చుటకు, దేవుడు చేసిన నిబంధన నెరవేర్చుటకు యేసుక్రీస్తుగా దిగి వచ్చి ఆయన యూదులకును అన్యులకును ఒకే న్యాయం చేకూర్చి ప్రతి ఒక్కరూ కూడా ఆయన కృపలో ఆయన రక్తంలో కడగబడ్డానికి ఆయన శిలువ మరణం పొంది ఆయన దేవుడయ్యాడు. ఇప్పుడు ఆయన దేవుడు అయ్యడానికి కూడా కొంతమంది ఇతందవాదులు ఈరోజు సంఘములో ఉన్న కొందరికి తప్పుదోవ పట్టించడం కోసం, కొందరు అతి తెలివితేటలు ఉపయోగించి తప్పు మార్గాన్ని నడిపించడం కోసం కొందరు తత్వాన్ని నమ్ముతారు, కొందరు ఒకడే దేవుడిని నమ్ముతారు, కొందరు ఆయన ఎవరో కాదు క్రీస్తే దేవుడు అని చెప్పేసి ఒకరు నమ్ముతారు. ఈ ఇతందవాదులు చెప్పే కథలు ఏమంటాయంటే వారికి అనుగుణంగా వారి కథలు సృష్టించుకొని వాళ్ళు సలామని అయిపోతున్నారు. మరి వాళ్ళు ఏదో పడుతున్నారు, నీ సంగతి ఏంటంటే నన్ను అడగొచ్చు. ఏదో నీకు ఒకటి ఆచారం ఉంది కదా, నీకు ఒక సిద్ధాంతం ఉంది కదా అని చెప్పేసి నన్ను అడగొచ్చు. అవును, నాకు ఆచారం సిద్ధాంతం కాదు కానీ దేవుని వాక్యమే. ఇప్పుడు అపోస్తలుడైన పౌలు బోధ ప్రతి ఒక్కడు పాప క్షమాపణ నిమిత్తము, అక్కడ మారు మనసు, ఇక్కడ పాప క్షమాపణ. రెండోది పరిశుద్ధాత్మ వరము. పాప క్షమాపణ పొందాలి, మారు మనసు పొంది పాప క్షమాపణ పొంది పరిశుద్ధాత్మను వరమును పొందుకోవాలనుకుంటే నువ్వు ప్రభువు యేసుక్రీస్తు నామములో బాప్తిసం తీసుకోవలసిందే. ఈ రోజు తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామం ప్రభువు యేసుక్రీస్తు నామం అని వారి ఉద్దేశాల వరకు ఆలోచనలు పెట్టి సొంత క్రియేట్ చేసుకొని వాళ్ళు జీవిస్తున్నారు. ఏమి అయితే పరిశుద్ధాత్మ నామము అయితే తండ్రి కుమార్ పరిశుద్ధాత్మ నామం అని ఒకరు అంటారు, ఒకరేమో యేసుక్రీస్తు నామం ఒకరు అంటారు. ఒకరైతే ఆ రెండూ కలిపి ఇస్తే ఏముంది, ఏం ప్రాబ్లం ఉందని చెప్పి ఒకడు అంటాడు. సరే, ఇప్పుడు బాప్తీసం గురించి మీకు ఎంత చెప్పినా అది అర్థం కాదు, అది దేవుని ప్రత్యక్షత పొందుకున్న వాళ్ళకే అర్థమవుతుంది. బైబిల్ని ఎప్పుడూనూ చూడండి, బైబిల్ మోసే రాశాడు, తర్వాత యోహాను రాశాడు, అపోస్తలుడైన పౌలు రాశాడు. ఈ రాసిన బైబిల్ ఏం చేశారంటే దాన్ని తర్జుమా చేసి ఉన్నది ఉన్నట్టుగా ప్రతిదీ కూడా ఒక బైబిల్ని తయారు చేసి అది జీవగ్రంథముగా దేవుడు మనకి అందరికి ఇచ్చాడు. ఇన్ని సంవత్సరాలు గతించిపోయినప్పటికీ ఎప్పుడో నా చిన్నతనం నా తర్వాత తరం లెక్కించుకున్నా సరే ఈ బైబిల్ ఎప్పుడుకు మారదు. ఎందుకు మారదు అంటే ఒక్క అక్షరమైనను ఒక పొల్లైనను తీసినా చేర్చినా వాడు శాపగ్రస్తుడు అగును. ఎంత మాట! ఈ ఒక్క మాటను ఆధారం చేసుకొని ఏ ఒక్కడు కూడా బైబిల్ టచ్ చేయలేకపోతున్నారు ఇప్పుడు. లేకపోతేనా ఎంతమందో ఆ బైబిల్ ఎలా కాదు, తత్వం అక్కడ ఏదో ఆ టైం తత్వం రాశారు, ఈ తత్వం కాదు అని ఒకడు, ఈ తత్వం కాదు యేసుక్రీస్తు నామంలో తీసుకోవాలని ఒకడు, లేదు ముగ్గురు దేవుళ్ళు ఉన్నారని చెప్పేసి ఒకడు అలా కాదు దేవుడు నాకేమో జ్ఞానాన్ని ఇచ్చి నాకు ధర్మశాస్త్రం ఏది ఇబ్రూ భాషలోకి వెళ్ళిపోయి ఇబ్రూ భాషను కనుగొని ఇప్పుడు వచ్చాను ఇప్పుడు నేను బైబిల్ మార్చొచ్చు అని కొందరు మార్చొచ్చు. ఇప్పుడు అప్పుడు ఏదో క్రిస్మస్ లేదు, ఇప్పుడు క్రిస్మస్ ఉంది, ఇప్పుడు క్రిస్మస్ పెట్టుకోవచ్చు, అప్పుడు నేను కనుగొన్నాను డేట్ అని చెప్పేసి ఒకటి పెట్టొచ్చు. ఎందుకు పెట్టట్లేదు? పళ్ళు రాలిపోతాయి ఆ వాక్యం కానీ పెడితే. పెట్టిన క్షణమందరు పళ్ళు రాలిపోయి కళ్ళు మసకదారిపోయి దేశ దింబరుగా తయారైపోతాడు. ఆడని ఒక్క మాట చేర్చినా ఒక్క మాట తీసినా. ఈరోజు రాజ్యాంగాన్ని సవరణ చేస్తున్నారు, చూసారా? రాజ్యాంగాన్ని సవరణ చేస్తున్నారు. సవరణ అంటే ఏంటంటే
కొన్ని ఏవైనా మిస్ అయిపోయినయి చేసి, కొన్ని ఏవైనా ఉంటే ఆళ్ళకి అందుబాటులో లేనివి ఉంటే తీసి, దాన్నేమో ఒక దాన్నే ముడిపెట్టి, ఒక కమిటీ యేసుకొని, రాజకీయ నాయకులు ఒక తీర్మానం చేసుకొని, దాన్నేమో లీగల్‌గా ఏమో సుప్రీం కోర్ట్‌లోను, హైకోర్ట్‌లోను యేసుకొని, హైకోర్టు పర్మిషన్ బట్టి ఈళ్ళేమో రాజ్యాంగాన్ని మార్చే స్థితికొచ్చారిప్పుడు. కానీ దీన్ని మార్చడానికి అవ్వదండోయ్! దీన్ని మార్చారనుకో, అటు ట్రంప్ అయినా, ఇక్కడ ఎవడైనా, ఆడెవడైనా సరే, నాకు రాజ్యం ఉంది కదా, అధికారం ఉంది కదా అని చెప్పి దీన్ని మారిస్తే మాత్రం వాడు పళ్ళు రాలిపోయి, కళ్ళు మసకబారిపోయి, దేశ దిమ్మరగా పడి సత్తాడండి. అడ్డంగాను దీన్ని టచ్ చేస్తే. అందుకే ఎవడు కూడా దీన్ని ముట్టుకోవట్లేదు. దీని పైనున్న కవర్లుంటాయి కదా, కవరింగ్‌లు. ఆ కవరింగ్‌లే జ్ఞానం, 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 జ్ఞానం అని చెప్పేసి విర్రవీగుతున్నారు ప్రతి ఒక్కడు కూడా. ప్రతి ఒక్కడు కూడా జ్ఞానాన్ని ఆధారం చేసుకొని, ఎందుకంటే ప్రతి వాక్యము కూడా క్లియర్ కట్‌గా ఉంటదండి. వాక్యంలా ఉంటది. దాన్ని ఎవరు మనం తీయడానికి లేదు, వేయడానికి లేదు. అది పాపముగా ఉన్నా, అది శాపంగా ఉన్నా, అది నీతి మార్గమైనా, అది మర్మమై ఉన్నా, ఏదే ఉన్నా వాక్యమే. దాన్ని తీయడానికి ఎవరికీ అర్హత లేదు. ఎవడికి చేర్చడానికి ఎవరికీ అర్హత లేదు. ఇప్పుడు వాక్యాన్ని ఏం చేశారంటే తారుమారు. అక్కడ యేసుక్రీస్తు వారు ఇలా చేశారు, ఇక్కడ ఈయన ఇలా చేశారు, శిష్యులు ఇలా చేశారు, ఆళ్ళు ఇలా చేశారు, ఈళ్ళు ఇలా చేశారు అని చెప్పేసి ఎవరు వారి ఉద్దేశాన్ని బట్టి, ఎవరు వ్యక్తిగతం బట్టి వారు కొందరైతే యూట్యూబర్లు ఉంటారు కొందరు కొత్తగా తయారయ్యారు యూట్యూబర్లు. రీసెంట్‌గా నేను ఒక వార్త విన్నానండి. వార్త కూడా చూశాను. అందరికీ కలత చెందినట్టు చేసింది ఆ వార్త. అది మీ అందరికీ తెలుసు. ఆయన ఒక దైవజనుడు, ప్రవీణ్ పగడాలు ఏదో ఉంది కదా ఆయన పేరు. ఆయన మరణ వార్త అందరికి కూడా కొంతమంది చాలామంది కలత చెందింది. ఎందుకంటే ఆయన చనిపోయిన రీతి అలాగే బాధ కలిగించింది అందరికీ. ఓకే. ఆయన చేయవలసిన విధివర్తన ఆయన చేసేసుకొని ఆయన ఏదో చనిపోయాడు. దాని గురించి నేను ఒక వేరే ఆలోచనతో చెప్పాలని కాదు. ఎందుకు ఇలాంటివి జరుగుతున్నాయి అని చెప్పడానికి కూడా కొన్ని కారణాలు కూడా ఉన్నాయి. ఆ కారణం బట్టి ఆ విధంగా చేశారు అని చెప్పేసి నేను దాన్ని సమర్థించట్లేదు. ఎందుకంటే ఆయన చాలా డిబేట్ కార్యక్రమాలు పెడుతున్నారు ఈ మధ్య. ఈ రోజుల్లో ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా డిబేట్ కార్యక్రమాలు కొన్ని యూట్యూబ్‌లో ఛానెల్‌లు ఉన్నాయి కదా! ఆ ఛానెల్‌లో ఏం చేస్తున్నారంటే కొందరు యూట్యూబుల్లోని మెసేజ్‌లు చూసి ఆయన ఏదో ఒక పాయింట్ పట్టుకుంటే ఆ మెసేజ్ పెట్టి, లేదంటే ఆయనకున్న ఫాలోవర్లు ఎక్కువ మంది ఉంటే ఆయన హైలైట్ చేస్తే నా యూట్యూబ్ ఛానెల్‌లో కూడా రేటింగ్ వస్తదని చెప్పేసి కొందరు యూట్యూబర్‌లో ఏం చేస్తున్నారంటే డిబేట్ కార్యక్రమం పెడుతున్నారు. దేవుడు ఎవరు గొప్ప? ఎవరు మంచోరు? ఏ గ్రంథం మంచిది? ఎవరు ఈ క్రిస్మస్ ఉందా లేదా అని ఒకడు, క్రిస్మస్ లేదని ఒకడు, ఉందని చెప్పేసి ఒకడు. ఇలాంటి డిబేట్ కాల్ పెట్టుకోవడం వల్ల ఏంటంటే ఆ యూట్యూబ్ ఛానల్‌కి రేటింగ్ వస్తాయి. ఆ రేటింగ్ వల్ల వాళ్ళు ప్రమోట్ అవుతారు. ప్లస్ వాళ్ళకి డబ్బులు వస్తాయి. అది కాన్సెప్ట్. ఈ యూట్యూబ్‌ను ఆధారం చేసుకొని చాలామంది ఏం చేస్తున్నారంటే కొంతమంది దైవజనులు ఏం చేస్తున్నారంటే యూట్యూబ్‌కి డిబేట్‌కి వెళ్తున్నారు. పెద్ద పెద్ద దైవజనులు కూడా వెళ్తారు. ఒక ఆయన అయితే ఉన్నాడు ఆయన. ఆయనకి అదే పని. ఎప్పుడు ఇదంతా వాదమే. ఎందుకంటే ఆయన అటు ఇటు బ్యాలెన్స్ చేయడానికి మధ్యలో ఉంటాడనమాట. ఆయన ఎవరో మీ అందరికి కూడా చెప్తే ఎందుకంటే మన వ్యక్తిగతంగా ఏదో మనం చెప్పుకున్నట్టు ఉంటుంది. అది చెప్పడం కూడా పద్ధతి కాదు. ఎందుకంటే డిబేట్లు నువ్వు డిబేట్‌కి వెళ్ళావంటే ఇప్పుడు కత్తి పట్టుకొని యుద్ధానికి వెళ్తానండి. కత్తి పట్టుకొని వెళ్ళావంటే కత్తి పట్టుకున్నాను చేతిలో పట్టుకున్నానంటే అయితే నరకాలి అవి సావాలి. అది కాన్సెప్ట్. అయితే శత్రువుని నరకాలి. లేదంటే నువ్వైనా సావాలి. ఇప్పుడు ఎందుకని ఆ మాట అంటున్నానంటే డిబేట్‌కి వెళ్ళాడంటే అయితే వాడిని లొంగదీయాలి. లేదా నువ్వు లొంగిపోవాలి. ఈరోజు వెళ్తున్నారు. ఆళ్ళు డిబేట్ మాట్లాడుకుంటారు. ఇది మాట్లాడుకుంటారు. ఇతనితో ఈ వాక్యం తీస్తే ఆయన అదొకటి తీస్తాడు. అది ఆయన తీస్తే ఇది ఒకటి తీస్తాడు. తీరా ఎంత అయిపోయింది చివరికి ఏం చేద్దంటే ఫైనల్‌గా వచ్చేది ఏంటంటే ఫైనల్‌గా వచ్చే రిజల్ట్ ఏంటంటే ఇద్దరు సెకండ్‌లు ఇచ్చుకోవడం. ఫైనల్‌గా వచ్చే రిజల్ట్ అది. అంటే ఎవరి దేవుడు వాడు గొప్ప. ఎవడు సిద్ధాంతం వాడు గొప్ప. అంతే కదండీ! ఇంకేమైనా ఉన్నాయా? ఈ మధ్యలో ఉన్న ఈ డిబేట్‌లో మధ్యలో ఉన్న ఈ సంభాషణ ఉంటది కదండీ! ఆ
ఆ సంభాషణ బట్టి ఏం చేస్తారంటే, ఒక్కొక్కడికి ఒక్కొక్క వ్యక్తిగతంగా, వారికి మానసికంగా, వారు డిప్రెషన్‌లోకెళ్ళిపోవడం, వాడు వ్యక్తిగతంగా వాడు ఎమోషనల్‌గా ఫీల్ అయిపోవడం, వాడు ఉగ్ర రూపంలో తయారైపోవడం, ఈ విధంగా జరగడం వల్ల ఈరోజు సమాజంలో ఈ యొక్క ఇటువంటి మరణాలు, ఇటువంటి అంత గందరగోళం సృష్టించబడుతుంది. నిజమైన డిబేట్ చెప్తున్నాను వినండి. బైబిల్ ప్రకారంగా చెప్తున్నాను. డిబేట్ ఎందుకన్నా నా మాట అంటే, డిబేట్‌కెళ్ళామంటే అయితే చావాలి, లేదంటే చంపాలి. చావాలంటే చంపేసుకోవడం, కత్తితో పొడిచేసుకోవడం కాదు చెప్పేది. అయితే నువ్వైనా గెలాలి, లేదా నువ్వైనా ఓడిపోవాలి. ఓడిపోయి వాడిని అంగీకరించి నువ్వు వచ్చేయాలి నువ్వు. మరి ఆ అంగీకరించి ఓడిపోతాను అనుకున్నప్పుడు నువ్వు డిబేట్‌కెళ్తావా? లేదు తేడా న్యూట్రల్ అయిపోయింది. న్యూట్రల్ అయిపోతే ఏంటి పరిస్థితి? న్యూట్రల్ అవుతున్నాయి అన్నీని. ఎందుకంటే న్యూట్రల్ ఎందుకు అవుతున్నాయి? ఎందుకు అవుతున్నాయి చెప్పండి న్యూట్రల్? న్యూట్రల్ ఎందుకంటే అవి 100 డిబేట్‌లు పెడితే 100 డిబేట్‌లో 100కి 100 ఈ రోజుల్లో చెప్తాను 100కి 100, 100కి 100 ఎందుకంటే నేనును ఇంక ఆయనకి తగులాడుకుంటున్నామండి. నా మనస్సాక్షి తగ్గ నేను మాట్లాడతాను. ఆయన మనస్సాక్షి తగ్గ ఆయన మాట్లాడతాడు. అందులో నేను కొన్ని నీతి వాక్యాలు చెప్పొచ్చు. అందులో నేను కొన్ని చెడు వార్తలు చెప్పొచ్చు. అతని వయసు వరకు నువ్వు నీతి చెప్పొచ్చు, కొన్ని చెడు చెప్పొచ్చు. ఆయన చెడుకి ఏమైతే నేనేం చేస్తానో ఆర్గ్యుమెంట్ చేస్తాను. నా చెడుకు ఆయన ఆర్గ్యుమెంట్ చేస్తాడు. అల్టిమేట్‌గా చివరికి ఏమవుతదంటే ఎవడి మనస్తత్వం వాడిదే. అవునా కదా! ఆయన చెప్పినంత మాత్రం నేను మారిపోను. నేను చెప్పినంత మాత్రం ఆయన మారిపోడు. మార్చేవాడు దేవుడు. మనుషులు కాదు. ఇప్పుడు ఆ డిబేట్ వల్ల ఏం జరుగుతుందంటే ఈ గందరగోళం జరుగుతుంది కదా! ఇప్పుడు నిజమైన డిబేట్ ఏంటంటే బైబిల్ చెప్తున్నాను చూడండి డిబేట్. బైబిల్‌లోనే చెప్తున్నాను. వేరే కొత్త పెట్ట కథ చెప్పట్లేదు. ఏలియా భూమి మీద ప్రవక్తగా ఉన్నాడు. అప్పుడు బయలుదేవత అనగా ఆ రోజు ఇజ్రాయెల్ కంట్రీలో ఉన్న స్త్రీ ఉంది కదా, పెత్తనం చేసేది కదా స్త్రీ. ఆమె దగ్గర కూడా 400 ప్రవక్తలు ఉన్నారు. వాళ్ళు కూడా ప్రవక్తలు. ఈయన కూడా ప్రవక్త. ఆయన ప్రతిదీ సాధించేవాడు ఏలియా. ఇప్పుడు వాళ్ళకి వీళ్ళకి పరీక్ష వచ్చింది. ఆ పరీక్ష ఏంటంటే ఆళ్ళు గొప్ప, మేము గొప్ప. ఆయన గొప్ప, నువ్వు గొప్ప. ఇంతకీ ఏలియా విర్రవీగుతున్నాడు కదా! వెర్యావు దేవుడు అంటున్నాడు కదా! అన్నీ చేస్తున్నాడు కదా! ప్రతీదీ ఆర్గ్యుమెంట్ చేస్తున్నాడు కదా! ప్రతీదీ వ్యతిరేకిస్తున్నాడు కదా! నా ఆలోచనలకు ప్రతి దానికి భంగం కలిగిస్తున్నాడు కదా! ఇంతకీ ఆయన నిజమైన ప్రవక్త కాదా? మీరా ఆయన అని చెప్పేసి పరీక్ష వచ్చింది. అప్పుడు ఆయన వచ్చాడు. రంగంలోకి ఎలాగొచ్చాడు? చెప్పండి. అందరికి తెలుసు వాక్యం, అందరికి తెలుసు. అయితే నువ్వు కాల్చు, లేదా నా దేవుడు కాలుస్తాడు. అది వాగ్దానం అంటే, అది శబ్దం అంటే. నువ్వే మీ దేవుడు గొప్ప అయితే, మీరు ఆరాధించే దేవుడు గొప్ప వాళ్ళైతే, మీరు సేవించే దేవుడు గొప్ప వాళ్ళైతే, ఈ అగ్నిని కాల్చి దాని మీద పరుండి పెట్టిన స్థితిని మూడిది చేయమని చెప్పి శబ్దం చేస్తాడు. అది శబ్దం అండి. అది డిబేట్. ఈ రోజుల్లో ఎవడన్నా అలాంటి డిబేట్ చేసేవాడు. ఆ డిబేట్ చేసేవాళ్ళు ఎవరన్నా చెప్పండి. అప్పుడులో చేశారండి. ఇప్పుడు ఎక్కడ చేస్తారండి? ఇప్పుడు ఎవరు చేస్తారండి? ఇప్పుడు చేయట్లేదా? అప్పుడున్న దేవుడు ఇప్పుడు ఉన్నాడు కదా! ఆయన నిన్న, నేడు, నిరంతరం ఒకే రీతిగా ఉన్నాడు. ఈ భూమి ఆకాశం సృష్టించకు బడక ముందు ఆయన ఏ రీతిగా ఉన్నాడో, ఆయన ఉనికిని ఏ రీతిగా ఆయన ప్రత్యక్షపరుచుకున్నాడో, అదే దేవుడు ఈనాడు కూడా ఈ భూమి మీద కూడా ఇప్పుడు నేను వీడియో చేస్తున్న ఈ క్షణమందు కూడా అదే రీతిగా ఆయన కార్యం చేస్తున్నాడు. ప్రియులారు గమనించండి. ఆయన నిన్న, నేడు, నిరంతరం ఒకే రీతిగా ఉన్నాడు. ఆయన మారిపోలేదు. మరి మారిపోలేనప్పుడు ఈ సిద్ధాంతాలు ఏంటి, ఆచారాలు ఏంటి, ఎన్ని వచ్చాయి బైబిల్లో ఎన్ని వచ్చేటి? ఆయన దేవుడు ఒక నైవేద్యం చెప్పాడు కదా! మరి అది కూడా దేవుడు చెప్పిందే కదా! ఆ నైవేద్యం ప్రకారంగా చేశారు కదా! మళ్ళీ అదే దేవుడు ఇంకో నైవేద్యం చెప్పాడు కదా! దాని ప్రకారంగా చేశారు కదా! ఏ దినముకు ఆ దినమే నైవేద్యం. నేను ఈరోజు చేశానని చెప్పేసి రేపు అదే చేస్తాను పట్టుకున్నారు. అలాగే పట్టుకున్నారు. యూదుల్లో కూడా చాలామంది అలాగే అనుకున్నారు. ఆ యూదా మతమే ప్రపంచ దేశానికి అంతా దాటి వెళ్ళిందండి. ఈరోజు అన్ని జనుల్లో కూడా ఆచారాలు, సిద్ధాంతాలు, మతపరమైన ఆచారాలు ఉన్నాయి కదా! అవన్నీ కూడా దేవుని బైబిల్ నుండి వచ్చినవే. ప్రతిదీ చదవండి బైబిల్ నుండి ఆచారాలు ఇవన్నీని.
ఎందుకంటే ఆచారాలను బట్టి ఆధారం చేసుకొని ఒక్కొక్కటి సిద్ధాంతం పెట్టుకుంటూ పోయారు. యూదులైతే ఏమైందంటే వాళ్ళకి చివరికి ధర్మశాస్త్రం మోసే వాళ్ళకి నియమించిన ధర్మశాస్త్రం ఉంది కనుక ఆ ధర్మశాస్త్రాన్ని పాటించడం కోసం వాళ్ళకి తెలుసు కనుక వాళ్ళు వచ్చారు. కానీ అక్కడ నుండి వచ్చే జనాంగం ఏమైపోయిందంటే చల్లాచెదరు ప్రపంచ దేశాలు కదా అది తెలుసు. అన్ని మతాలు అందరూ కూడా అదే ఆచారం పట్టుకొని అందరూ కూడా వేరు సిద్ధాంతాలకు ఆధారం చేసుకొని వాళ్ళు జీవిస్తున్నారు. ఇప్పుడు డిబేట్లోకి చెప్తున్నాను. డిబేట్ గురించి మాట్లాడుతున్నాను. మరి అటువంటి డిబేట్ చేసేవాళ్ళు ఈ రోజుల్లో ఎవరు లేరా? ఎందుకు లేరు? ఉన్నారు కదా, ఉన్నారు. ఎందుకు లేరు? ఒక ఆయన ప్రసంగిస్తుంటూ యూట్యూబ్లోనండి మామూలుగా ఆయన దైవజనుడు ఏదో ఖమ్మం డిస్టిక్ అనుకుంటా. ఆయన ప్రార్థన చేస్తున్నప్పుడు పేర్లు పెట్టి పిలుస్తుంటాడు. అమ్మా పేర్లు పెట్టకూడదు, నా పేర్లను పెడితే మళ్ళీ వాళ్ళు ఫీల్ అవుతారు. అమ్మా దేవుడు నీకు ఉద్యోగం ఎత్తున్నాడు, అమ్మా దేవుడు నీకు ఇల్లు ఎత్తున్నాడు. ఇంకో ఆయన అయితే ఒక్కొక్కరు చెప్తున్నాను. ఒక ఆయన అయితే ఎవరో సౌత్ ఇండియన్ నార్త్ ఇండియాలో ఎవరో ఉన్నారండి. ఒక ఆయన కుర్చీలు తీసుకుని వస్తారు, ఇలాగ మోసుకుంటూ హాస్పిటల్లో మోసుకుంటూ వస్తున్నారు. మోసుకుంటూ వచ్చిన వ్యక్తిని స్టేజ్ మీద నిలబెట్టి ఆయన ఉష్ను ఊస్తే దెబ్బన లేచి ఆ ఖాళీ అయిపోయి ఆ కుర్చీలు ఖాళీలు అయిపోయి వెళ్ళిపోతున్నారు. మరి ఉన్నారు కదా, దేవుని పరిశుద్ధాత్మ ద్వారా క్రియలు చేసే వాళ్ళు ఉన్నారు కదా, స్వస్థపరిచే వాళ్ళు ఉన్నారు కదా. ఇంకా ఒక ఆయన అయితే బెనహార్ గాని ఒక ఆయన ఉన్నారు, ఇంటర్నేషనల్ స్పీకర్. ఆయన అయితే 7 దెయ్యాలు ఉంటాయంట ఒక ఆయనలో. ఆయన చెప్తాడు, ఆయన చెప్పడం. ఒకటి పట్టుకుంటే స్టేజ్ మీద తీసుకొస్తే ఆయన్ని మెడ పెట్టి ఇలా నొక్కి కిందకి పడేస్తే అప్పుడు కింద పడిపోతాడు. ఎందుకు నేను ఇంత గట్టిగా మెడ నొక్కనా అని చెప్పేసి అందరూ అనుకుంటారు కదా, జనాలు అందరూ చూస్తారు కదా, ఎంతసేపు నొక్కుతున్నాడు దైవజనుడు, ఏమి టచ్ ముత్తే పోతున్నాడు కదా, మరి ఎందుకు ఇంత గట్టిగా ఆయన మెల్ల పట్టి కింద నొక్కేశాడు అని చెప్పేసి అనుకుంటారని చెప్పేసి ఆయన తర్వాత ఏం చెప్తాడంటే, ఈయన పట్టిన వాడికి దగ్గర 11 దెయ్యాలు ఉన్నాయి దేవుల్లో, ఆ 11 దెయ్యాలతో నేను పోరాడి విడిపించానని చెప్పేసి చెప్తాడు. ఎవరిని మనం కించపరచట్లేదు, నేను ఎవరిని వాళ్ళకి వ్యక్తిగతంగా నేను ఏమీ చూసట్లేదండి. అంటే మనిషి యొక్క పద్ధతులు, వారు చేస్తున్న క్రియేటివిటీ, వారు చేస్తున్న వారి విశ్వాసాన్ని బట్టి వారు ఏ విధంగా చేసుకుంటున్నారో చేసుకోనండి, దాన్ని మనం అభ్యంతరపరచవసరం లేదు. కానీ నిజమైన దేవుని యొక్క వాక్యం ఉంటుంది, దాన్ని వెంబడించండి. ఇప్పుడు డిబేట్ గురించే మన కాన్సెప్ట్. మరి ఇలాంటి చేస్తున్న వ్యక్తులు దేవుని దెయ్యంగా అంత 7 దెయ్యాలు ఉన్నాయని కనిపెట్టినాడు, దేవుడు ఉన్నాడు అని చెప్పేసి ఆయన తెలీదా? తెలుసు కదా, దేవుడు ఉండబట్టే కదా 7 దెయ్యాలు కనబడ్డా నాకు అని చెప్పి తెలిసిన వ్యక్తి ఇప్పుడు డిబేట్కి వచ్చి కూర్చొని ఇంకో నా దేవుడు ఇది సవాలు విసురుతున్నాను అని చెప్పేసి సవాలు విసరగలడా? విసరలేడు. ఎందుకంటే అది దేవుని యొక్క దూతలకే, దేవుడు ఆజ్ఞాపించిన దూతకే అది ప్రత్యక్షపరుస్తాడు. ఒకడు భర్త చేసేది అందరూ ఏంటంటే ఇది ఒకరు చూసి ఆచారమైన భక్తి. లోదర్ ఉన్నాడు, మార్టిన్ లోదర్ ఎక్కడ నుండి వచ్చాడు? రోమన్ క్యాథలిక్ నుండి వచ్చాడు. ఆయన రోమన్ క్యాథలిక్ భక్తుడు, ఆయన చాలా భక్తిగా జీవించిన వ్యక్తి. రోమన్ క్యాథలిక్ సిద్ధాంతాలు, రోమన్ క్యాథలిక్ ఆచారాలు, వాళ్ళు చేసిన పద్ధతులు ఆయన దేవుడు అట్రాక్ట్ అయ్యి ఆయనలో ఉంటూ వాళ్ళతో జీవిస్తూ వాళ్ళ తిండి తిని వాళ్ళ బట్ట కట్టుకొని వాళ్ళతో ఉండి వాళ్ళే తన్నాడా లేదా? తన్నే బయటకు వచ్చాడు ఆయన. ఎందుకు వచ్చాడంటే వాళ్ళు చేసిన ఆదరణ ఆయనకి ఏంటి, దేవుని కొరకు వస్తే వీళ్ళు మనుషును ఆధారం చేసుకొని జీవిస్తున్నారు, మనుషుల దగ్గరికి వెళ్ళి పాపక్షమాపణ అడుగుతున్నారు. ఏంటి మనుషుడా? దేవుడు కదా, యేసుక్రీస్తు వారు కదా, మనకి ఎన్నిచ్చింది, పాపం క్షమించింది ఆయనే కదా. ఏంటి పోపు దగ్గరికి వెళ్తే పాపక్షమాపణ ఏంటి, పోపు మనకు ముడితే పాపం పోతుందా అని అప్పుడు ఆయనలో ఆయన ప్రశ్నించుకొని దేవుడు ఆయన ప్రత్యక్షపరిచాడు. ఇప్పుడు ప్రత్యక్షపరిచి అప్పుడు దేవుడు ఆయన్ని లోదర్ ఏం చేశాడంటే ఆయన్ని శాసించాడు. ఇప్పుడు ఆ లోదర్లాగా మనం ఉండాలని చెప్పి లోదర్ తెచ్చాడు. ఓకే, లోదర్లా ఉండు. అక్కడికి ఆ లోదర్ అయిపోయింది, ఆయన తీసుకొచ్చాడు, విశ్వాసం కలిగించడానికి వచ్చాడు ఆయన. తర్వాత ఇంకో ఆయన ఇచ్చాడు.
ఇప్పుడు ఏంటంటే మనుషులకు ఆచారాలు తీసుకొని, ఆధారాలు చేసుకొని, ఆ లోదర్‌లాగా నేను కూడా నువ్వు మార్టిన్ వెస్లీలాగా జాన్ వెస్లీలాగా ఒక్కొక్కడు ఒక్కోలాగా ఒక్కొక్కడు ఒకటి పెట్టుకొని వెళ్ళిపోతారు. ఇంకో ఆయన ఉన్నాడు రాజమండ్రిలో పెద్ద బోధకుడే. ఆయన అన్ని హిస్టరీ చదువుతాడు. అసలు హిస్టరీ వదిలేస్తాడు. హిస్టరీ అన్నీ చదువుతాడు బాగాను. పెట్టె కథలు కాబట్టి హిస్టరీ చదువుతుంటాడు. హిస్టరీలు ఎలా ఉంటాయంటే పెట్టె కథలు ఇస్తారు మనుషులను ఆకర్షించడానికి. అసలైన హిస్టరీ వదిలేస్తాడు. అసలైన హిస్టరీ ఏంటి చెప్పనా? ఇప్పుడు చెప్తున్నాను వినండి. డిబేట్ గురించి చెప్తున్నాను ఇప్పుడు. పాయింట్ వినండి. అసలైన హిస్టరీ 1954 సంవత్సరంలో విలియం ఎన్ బెనహాము ఇండియాకు వచ్చాడు. వచ్చినప్పుడు ఇదే డిబేట్ ఇదే డిబేట్ 17 మంది మత బోధకులు, 17 మంది మతాలు. దేవుడు ఎవరు గొప్ప, ఏ దేవుడు గొప్ప, ఏ మతం గొప్ప, అది డిబేట్. చూడండి, మా గూగుల్ సెర్చ్లో కొట్టుకొని చూడండి ఆయన వచ్చాడా లేదా, జరిగిందా లేదా. కాదు ఈ వీడియోతో పాటు ఆ లింక్ కూడా మీకు షేర్ చేస్తాను వినండి. సవాల్ ఇసిరాడు ఆయన. సృష్టికర్త అయిన దేవుడు, దేవుడిది క్రియేటర్, సృష్టిని క్రియేట్ చేసే దేవుడు ఆయన. మీరు ఆరాధిస్తున్న మీరు గొప్పవాళ్ళు అయితే ఈయన ఎప్పటి నుండో సూర్య నమస్కారం చేసి ఈయన కళ్ళు పోగొట్టుకున్నాడు. ఈయన మీరు కళ్ళు ఇప్పిస్తే నేను ఇండియా విడిచిపెట్టిన సువార్తను విడిచిపెడుతున్నాను అంటున్నా. ఒకవేళ చెప్పేది వినండి, ఒకవేళ మీరు ఆ కళ్ళు కానీ తెరవలేకపోతే నా దేవుడు, నేను ఆరాధించే దేవుడు, క్రియేటర్, సృష్టికర్త అయిన దేవుడు, సమస్త సృష్టిని సృష్టించిన దేవుడు, ఆయన కళ్ళు తెరిపిస్తే మీరు క్రీస్తుని అంగీకరించి మీరు రక్షణ పొందుతారా అని చెప్పేసి అడిగాడు. అదే అండి డిబేట్. ఎందుకు వచ్చిన వితంతవాదాలు, ఎందుకు వచ్చిన ఆర్గ్యుమెంట్లు, ఎందుకు ఒకరు కొట్టుకొని చదవడం. అటువంటి డిబేట్ మరి ఈరోజు ఎందుకు పెట్టలేకపోతున్నారు, ఎవరు చేయలేకపోతున్నారు, ఎందుకు చేయలేకపోతున్నారు? నువ్వు పుస్తకాలు తెరిచేస్తే కాదండి డిబేట్, గ్రంథాలు తెరిస్తే వాళ్ళు తెరిచేస్తారు. బోల్డ్ గ్రంథాలు తెలుసుకుంటానా డిబేట్లు? సృష్టిని క్రియేట్ చేసేవాడు డిబేట్. సృష్టిని నిర్మించేవాడే నిజమైన దేవుడు. అది అసలైన డిబేట్. అయితే ఆ డిబేట్ నువ్వు పాల్గో. నీకు ఆ కెపాసిటీ ఉంటే దేవుడు నిన్ను దర్శిస్తే ఎందుకన్నాడు ఆ మాట? ఆయన ఏదో దేవుడు గొప్పవాడు, దేవుడు ఇక్కడ బయలుపరచాలని చెప్పట్లేదు. అక్కడ దేవుడు ఆయనకి ప్రత్యక్షపరుస్తున్నాడు. ఆయన చూస్తున్నాడు దర్శనంలో. ఈయన గుడ్డివాడు ఉన్నాడు, ఈయన కళ్ళు నేను తెరుస్తాను చెప్పి శబ్దం చేయని చెప్పి దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు. ఏలేకి ఆ రోజు కూడా ఏలేకి చెప్తే నువ్వు వేరే సొంతంగా ఆలోచన పెట్టేసి మంట పెట్టేయండి, దేవుడు నా దేవుడు అయితే కలితే దేవుని ఆరాధన లేదంటే నా దేవుడు కాదు అని చెప్పేసి ఆయన సొంతంగా చెప్పట్లేదు. దేవుడు ఆయనతో మాట్లాడుతున్నాడు. ఆయనతో ఏలేళ్ళు మాట్లాడుతున్నాడు ఆ మాటలో. అదే ఏలియా దేవుడు తన రాకడ సిద్ధపడట కొరకు ప్రభు మార్గం సరళం చేయుడి. ఎస్ దస్సేదలా అదే ఏలియా విలియం ఎన్ బెనహాం ప్రభువు రాకడను సరళం చేయుడి. సిద్ధాంతాలతో, ఆచారాలతో, చీకట్లో ఉన్న ఈ యొక్క మనిషి యొక్క తత్వాలు, ఆలోచనలు, సిద్ధాంతాలు, ఆచారాలు అంటే చెప్పిన సిద్ధాంతాలు, ఆచారాలు అంటే ఒక మనుషులు అంటే ఒక మనుషులు ఆచారాలు అంతే. వన్ బై వన్ ఆచారాలు. అల్టిమేట్గా అందరూ యేసుక్రీస్తుని నమ్ముకునే వాళ్ళే. కానీ సిద్ధాంతాలు, ఆచారాలు. సిద్ధాంతం అనగా ఒక మనుషుడు సృష్టించిన సిద్ధాంతం వాళ్ళు ఉన్నంత వరకు ఆ సిద్ధాంతం. ఇవన్నీ చెయ్యి. పరిపూర్ణమైన మానవ శరీరము పరిపూర్ణమైన వాక్యముగా నిర్మాణం అవుతేనే ఆయన దేవుని బిడ్డలం అవుతాం. ఇప్పుడు ఈ కడవరి ఏరియా గురించి నేను చెప్పాను కదా, డిబేట్ గురించి. మీరు అంగీకరించండి, అంగీకరించకపోండి, దాని గురించి నేను ఆర్గ్యుమెంట్ చేయదలుచుకోలేదు. ప్రభువు రాకడ చరాలం చేయుడి. ఈ సిద్ధాంతాల ఆచారాలను తప్పించి అపోస్తులేసిన పునాదులు, అపోస్తులేసిన వాక్య క్రమము, ఆ క్రమంలోకి వచ్చిన వాడే ఈ చివరి దినాల్లో ప్రభువు రాకడ సరళంలో ఆయన మార్గంలో నడుచుకున్నవారు. అంతకు మించినకి కాన్సెప్ట్ ఏం లేదు. మరి ఈ ఆరాధన చేస్తున్న వాళ్ళు ఆ భక్తిగా చేస్తున్నారు, చాలా వినసంపైన వాక్యం చెప్పేస్తున్నారు కదా, వాళ్ళు దేవుని బాగా కన్నీరు కాల్చి ఆరాధన చేసేస్తున్నారు కదా, వాళ్ళందరూ చేశారు కదా. ఎన్ని ఆధారాలు చేసినా ఏం చేసుకున్నా వాళ్ళు ధరించుకున్న వస్త్రము అనగా ఆచారం ఉంది కదా, సిద్ధాంతం ఉంది కదా, ఆ సిద్ధాంతంలో ఉన్నారు. ఇంకా
7 సంఘ కాలాల్లో దేవుడు ప్రకటన గ్రంథంలోని 7 సువార్తమానములు, 7 దూతలు, 7 బూరలు, 7 సంఘకాలం, లవోదియ సంఘకాలం, ఒక్కొక్క కాలాలు ఉన్నాయి కదా! 7 కాలాలు. 7 కాలాల్లోని దేవుడు సంఘంతో మాట్లాడుతున్న మాటలు విన్నారా? ఇంకా నీలో ఆ పాపపు క్రియలు ఉన్నాయి గనక అంటే, నువ్వు బాగా భక్తి చేశావు. నువ్వు ఇంకా బాగా ప్రార్థన చేశావు. ఇంకా నువ్వు బాగా ఏది కన్నీరు ప్రార్థన చేశావు. నా మాటలు నువ్వు స్వీకరించావు. అయినా నీ మీద ఒక నింద మోపవలసి ఉన్నది. ఏంటండి? ఇంత భక్తి చేసిన వాళ్ళని చూడండి. 7 సంఘకాలు చూడండి. 7 సంఘకాలు 7 ఒక్క సంఘకాలు చదవండి. ప్రకటన గ్రంథం ఇదేదేం కాదు చెప్పేది లేదు. ప్రకటన గ్రంథం చదవండి. 7 సంఘకాలాల్లో 7 సంఘకాలాలు దేవుడు చెప్పిన బయలుపరుస్తున్న యోహానుకు బయలుపరుస్తున్న ప్రవచన వాక్యాలు చూడండి. అయినా నీ మీద ఒక నింద వేయవలసి ఉన్నది. ఇంకా నీలో మునుపటి క్రియలు ఉన్నాయి గనక, ఇంకా నీలో ఇంకా ఏ పాత క్రియలు ఉన్నాయి గనక, నువ్వు దాన్ని సరి చేసుకోవాల్సి ఉన్నది. చేసుకుంటే చేసుకున్నావు, లేకపోతే నీ మీద నేను ఉమ్ము వేస్తాను. ఆ క్రియలే ఏ సంఘకాలానికి ఆ సంఘకాలం, ఆ సంఘకాలం, ఈ ప్రతి సంఘకాలం పెట్టాడు ఆయన. ఒక వర్తమానానికి పెట్టాడు. నేను వర్తమానికుడిని. నా ముందు వెనక ఒక వర్తమానుడు వచ్చాడు. ఆయన బోధ నీతి గురించి బోధించాడు. నేను విశ్వాసం గురించి బోధించాను. అప్పుడు ఆ బోధన తీసుకొచ్చి మళ్ళీ నేనేం చేస్తానంటే నీతిని బోధిస్తాను, విశ్వాసం బోధిస్తాను. కానీ ఆయన క్రియలు మళ్ళీ నేను తీసుకెళ్ళకూడదు. ఆయన క్రియలు అంటే చెప్పేది వినండి. ఆయన నీతి గురించి బోధిస్తున్నప్పుడు నీతిగా ఉంటారు, నీతిగా ప్రవర్తిస్తారు, నీతిగా జీవిస్తారు. ఆ నీతిదనం మన దాంట్లో ఉంటుంది. ఇప్పుడు వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళు మాకు చూపించిన ఆచారమే మేము గొప్ప, మా చెప్పిన ఆచారం నీదే గొప్ప, అంతేగాని మీ విశ్వాసం మేము అంటే అవ్వదు. నీతి ఉండాలి, విశ్వాసం ఉండాలి. క్రియలు ఉంటాయి కదా, క్రియలు. ఆ క్రియలు ఏం చేయాలంటే ఏ రోజుకి ఈ రోజు నడిపిస్తున్న బోధన ఆ రోజు బయలుపడుతూ ఉండాలి. అది తాజా ఆహారం. ఏ రోజు తింటే ఆ రోజు, ముందు రోజు వెనక రోజు తిన్నది ముందు రోజు తిన్నది 30 వారం రోజులు పోయి తిందామంటే అవ్వదు. ఏ గడికి సంబంధం ఒక వర్తమానం ఆ గడి. అలాగా 7 కాలాల్లో కూడా ఆయన ఏం చేశాడంటే తన వధువుని సిద్ధపరచడం కోసం తన దూతలను పంపి ఏ కాలానికి ఆ కాలానికి ఇచ్చాడు. ఇప్పుడు 7వ సంఘకాలంలో ఇప్పుడు ప్రభువు రాక వచ్చే దినంలో ఇప్పుడు ప్రభువు రాక సరళం చెయ్యాలి. మరి రాక రావాలంటే యోహాను వచ్చాడు. ప్రభు భూమి మీద ప్రత్యక్షం అవ్వాలంటే యోహాను వచ్చాడు. యోహాను ఏరియా. ఇప్పుడు ప్రభువు రాకని సిద్ధపరుస్తున్నాడు ఆయన. మారు మనసు పొందండి అని. ఆ మారు మనసు పొందాలి. అప్పుడు వచ్చిన తర్వాత దేవుడు వచ్చాడు. దేవుడు భూమి మీదకి వచ్చాడు. ఆయన ఏం చేయాలి? మారు మనసు పొంది ప్రతి ఒక్కరు కూడా యోహాను క్రియలు జరిగించండి, నా నీతిని నా రాజ్యాన్ని పట్ల నన్ను వెంబడించండి అంటే వెంబడించాలి ఆయన. అంతే, ఇంకేం లేదు. ఇంకా లేదండి యోహాను బాప్తీసం మారు మనసు పొందేశానండి నేను ఊరుకుంటానంటే అక్కడితో అయిపోయింది. ఇప్పుడు వెంబడించాలి ఇన్ని. మారు మనసు పొందారు, వెంబడించాలి. వెంబడించిన తర్వాత ఎవరైతే వెంబడించారో రక్షించబడ్డారు, ఎవరైతే వెంబడించారో వారు రక్షించిపోయారు. ఇప్పుడు ఆయన దేవుని అయ్యాడు. ఇప్పుడు దేవుడు అయిన తర్వాత అప్పుడు ఆయనకి ఎవరు వెంబడిస్తున్నారు? శిష్యులు వెంబడిస్తున్నారు. అందుకని నేను ఇంకా ఎక్కువ మాట్లాడితే ఏదో ఆలోచనలు పడి మిమ్మల్ని ఏదో డిస్టర్బ్ చేయాలని కాదు, కానీ ఆచారములు సిద్ధాంతాల్లో ఉన్న భక్తి నుండి విడుదల పొంది ఇప్పుడు ఇంకో మాట ఫైనల్గా చెప్తున్నానండి. బ్రహ్మం గారి చేతిలోకి వెళ్తే బ్రహ్మం గారి ఫోటోలు ఉంటాయండి, బ్రహ్మం గారి గురించి చెప్తారండి అని చెప్పేసి ఎవడో అపవాది ఆలోచనలు అంత బాగుంటుంది, కానీ చాలా చక్కని వాక్యం ఉంటుంది, కానీ అంత అక్కడ పరలోకం వెళ్ళిపోయినట్టే ఉంటుంది కానీ వాక్యం వింటే. కానీ ఆయన ఎప్పుడు బ్రహ్మం గురించి చెప్పడం ఏంటండి? ఆ బ్రహ్మం గారు ఫోటోలు పెట్టడం ఏంటండి అక్కడ? ఆయన మాట వినాలి ఏంటండి? దేవునికి చెప్పాలి చెప్పిన మాటలు ఏమి? మరి అపోజిట్ పౌరులు మాటలు ఎందుకంటున్నావు నువ్వు? బైబిల్గా చదవాలి. పౌరుల మాటలు ఎందుకు వింటావు నువ్వు? యేసుక్రీస్తు మాటలు విను. పౌరు ఎవరు? పేతురు ఎవరు? ఆ పేతురు మాటలు చెప్తే వింటావు. అపోజిట్ కానీ పేతురు రాసిందని చెప్పేసి చదివేస్తుంటారు. పేతురు రాసిన చదవడం ఎందుకు? యేసుక్రీస్తు రాసిన వాళ్ళని చదవాలి. అవి మాత్రం పట్టించుకోరు. బ్రహ్మం గారు చెప్పిన బ్రహ్మం గారు ప్రవచించిన మర్మాన్ని చెప్తామే కానీ బ్రహ్మం గారు దేవుడు అని చెప్పం మేము.
ఆయన ప్రవచించిన ప్రవచన వాక్యాన్ని బ్రహ్మ గారు ఈ వాక్యానికి దీనికి మర్మం ఇదే ఉన్నదని చెప్పేసి, ఆ మర్మానికి ఆయన మర్మం సొంత ఆలోచనతో చెప్పకుండా ఆయన చెప్పింది మేము చదివి చూపిస్తాం అది. కొంచెం గ్రహించలేని వాళ్ళు గ్రహిస్తారని. ఇప్పుడు ఫోటోలు. ఆయన ఫోటో పెడతారని నేను చెప్పేసి. ఈయన ఫోటో మాత్రం పెద్ద కటౌట్ ఏసి వెనకాల పెట్టుకోవచ్చు. ఎవరో ఈ బోధకులు ఉన్నారు కదా! పాస్టర్‌లు. ఈళ్ళ ఫోటోలోను ఇవి పెట్టుకొని పెద్ద పెద్ద కటౌట్లు పెట్టుకొని వెనకాల పెట్టుకోవచ్చు. ఆ! అక్కడేమో చర్చిలో బ్రహ్మాం గారికి ఆయనకి ప్రత్యక్షమైన అగ్నిస్తంభం ఉన్న ఫోటో పెడితే, అలాగే మేఘస్తంభం యేసుక్రీస్తు వారు వచ్చిన ఫోటో పెడితే, ఈ ఫోటోలకేమో కొంత విమర్శలు చేసేవాళ్ళు కొంతమందున్నారు. ఈళ్ళు మాత్రం కటౌట్లు పెట్టుకొని, పెద్ద పెద్ద కటౌట్‌లేసుకొని ఆయనయి పెద్ద బొమ్మలు పెట్టుకొని మీటింగ్‌లు పెట్టుకుంటారు. గ్రహించండి విశ్వాసులు. మిమ్మల్ని మాత్రం తప్పుదోవ పట్టించడానికే వాళ్ళు ఆలోచన చేస్తారు అంతే. సింపుల్‌గా అపవాది ఏం చేస్తాడంటే చిన్న ఆలోచన పెడతాడు. ఆ ఆలోచనకి డైవర్ట్ అయిపోతారు చాలామంది. ఆయన యేసుక్రీస్తు వారు భూమి మీద జీవించినప్పుడు ఆయన్ని మనిషిగా చూసేవాళ్ళు కొంతమంది ఉన్నారు. దేవునిగా చూసేవాళ్ళు కొంతమంది ఉన్నారు. దేవునిగా చూసిన వాళ్ళు రక్షించబడ్డారు. మనిషిగా చూసిన వాళ్ళు విలువబడ్డారు. ఎందుకు మనిషిగా చూసారు? ఎందుకు దేవునిగా చూసారు అంటే కొన్ని ఉన్నాయి. ఆయనలో కూడా ఉన్నాయి. ఎందుకంటే ఆయన మనిషిగా తింటున్నాడు. మనిషిగా పడుకుంటున్నాడు. మనిషిగా వస్త్రం ధరించుకుంటున్నాడు. యెస్. మనిషిగా కూడా కోపడ్డాడు కూడా ఆయన. కోపడ్డాడు కదా! కోపడ్డాడా లేదా? దేవుడు కోపం రాకూడదు కదా అంటారు కదా చాలామంది. కోపడ్డాడు కదా! దేవాలయంలో మొత్తం విసిరి పారేసాడు కదా! మొత్తం అన్నీని. చెల్లాచెదరు చేసాడు కదా! ఆ కోపమే కదా! ఏం శాంతిగా బాబు ఇలా చేయకూడదు. ఈ ఆరాధన ఇలా చేయకూడదు. ఇది తీసేయండి అని బతిమాలాడా? బతిమాలలేదు కదా! నా ఆలయం మీరేం చేస్తారో వ్యాపారంగా మారుస్తారని చెప్పేసి కోపడి చెల్లాచెదరు మొత్తం విసిరి పారేసాడు. మనుషులు ఏమనుకుంటారు? ఈయన దేవుడైతే కోపడతాడేటని. ఇప్పుడు సేమ్ అదే. సేమ్ ప్రతి ఒక్కరు కూడా అదే కాన్సెప్ట్. అదే సిద్ధాంతం. అదే ఆచారం. దేవుడైతే ఆయన కోపడతాడా? ఈయనేమో మనుషులని రక్షించాడు. ఈయన మనుషులనేమో చచ్చిపోయిన లాజరును బతికించాడు. చనిపోయిన చిన్న పాపను బతికించాడు. మరి ఈయన బతికించుకోలేడా? ఆయన బతికించుకోలేడా? ఇదే మాటలు బ్రహ్మాం గారి పట్ల కూడా ఈరోజు ఈ యొక్క సంఘ శాఖలో ఉన్న సిద్ధాంతాలు, ఆచారాలు లోబడి వారు ఆయన మీద చేసిన నింద ఇదే. మీరు నిందలేస్తారో ఏం చేస్తారో ఆయన వాక్యం అయితే మారదు. దేవుడు నిన్న నేడు నిరంతరం ఒకే రీతిగా ఉన్నవాడు. చెవిగలవాడు విన్నుగాక. ఓకేనా? చెవిగల వాడు ఆత్మ చెబుతున్న సంగతులు చెవిగలవాడు విన్నుగాక. అందరికీ చెవులు ఉన్నాయి. మోగోళ్ళతో మాట్లాడలేదు కదా! చెవిగలతో చెప్పలేదు కదా! అది చెవిగలవాడు విన్నుగాక అని. అందరికీ చెవులు ఉన్నాయి వినమని. గ్రహించాలి. యేసుక్రీస్తుని ఆ విధంగా గ్రహించలేక కొంతమంది విరుగుపడ్డారు. ఆయన విలువెత్తున ఎందుకో తెలియక చాలామంది. ఇప్పుడు ఇంకో ఫైనల్గా ఒక మాట చెప్తున్నాను. యేసుక్రీస్తు వారు దేవుడు ఎందుకున్నారు? ఇప్పుడు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ముగ్గురు దేవుళ్ళు, ముగ్గురు ఏకమే ఉన్నారు. ముగ్గురు గుణలక్షణాలు అని చెప్పేసి వారికి ఏంటంటే ఈ బ్రహ్మాం గారు చెప్పే బోధన వాళ్ళకి ఏం చెప్తుందంటే అంతుపట్టగా ఒకళ్ళు బోధించిన దగ్గర జనాలు రారు. ఎందుకంటే జనాలు ఎందుకు రారంటే చెప్తే వినండి. వర్తమానంలోకి వచ్చినప్పుడు వాడు నిజంగా కడగపడాలండి. నిజంగా ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని చూడాలి. అన్నీ మనం ఇలా బిల్డింగ్లు చూద్దామంటే దేవుడు ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు. అది నువ్వు చేసిన భక్తిని ఆధారం చేసుకొని ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు. కానీ ఆయన దగ్గరికి వచ్చినప్పుడు ఏరా బాబు ఇక్కడికి వస్తే మీకు ఎన్ని ఇబ్బందులు ఉంటాయి, లేదంటే వాక్యం ఉంటుంది. వాక్యం ఇక్కడ సాతాను విన్నవాడు సాతాన్ని సోదరులకు మీరు ఎట్టేస్తాడు అని చెప్పామనుకోండి, ఒక్క రాడు. అంతే కదా! కానీ అలా చెప్తే ఎవడు రాడు. కానీ అలా చెప్పకుండా వచ్చాడు అనుకోండి, కొందరు ఉంటారు, కొందరు పోతారు. అంతే కదా! ఆ పోయిన వాళ్ళ గురించి మనం ఆలోచించే పని లేదు. ఎందుకంటే వాళ్ళకి గ్రహింపు లేక. యేసుక్రీస్తు వారి దగ్గర కూడా వచ్చినప్పుడు కూడా అలాగే వచ్చారు చాలామంది జనాలు. వచ్చి నేనే దేవుడిని అనేసరికి కొందరికి ఏం చేశారంటే, ఇదేంటి బాబు అంత బాగుంది కానీ ఈయన దేవుడు అంటారు. తర్వాత ఈయన దగ్గరికి వెంబడిస్తే అన్నీ విడిచిపెట్టి వెంబడించమంటున్నాడు, ఎవడైనా విడిచిపెడతాడో అని చెప్పేసి వెళ్ళిపోతారు. ఫస్ట్ ఆయన కార్యాలు, అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు చూసి వెంబడించేవారు. జనాలు చాలామంది వచ్చేవారు. దేవుడు బోధకుడు అని. ఎప్పుడైతే నా నీతిని, నా రాజ్యాన్ని మీరు స్వతంత్రించుకోవాలంటే మీరు ఈ భూమి మీద ఉన్న అన్ని విడిచిపెట్టి నన్ను వెంబడించడం అనేసరికి తప్పుకు పారిపోయారు. వర్తమానంలో కూడా అంతే.
తన సారూపంలో మలచబడాలి అనేసరికి కొందరికి అన్ని కష్టాలు వచ్చినప్పటికీ పారిపోతారు. సారూపును చెక్కబడాలి. చెక్కబడడం అంటే నువ్వు సుత్తి పెట్టి కొడుతూ ఉండాలండి. సుత్తి పెట్టి కొడుతూ ఉంటే రాయి కనుక భరిస్తుంది. మనుషులు భరిస్తాడా? మనిషి భరించాలి. ఆ భరించడమే సుత్తి పెట్టి కొట్టేదైతే ఆ వర్తమానం. సుత్తి పెట్టి సెక్కుతుంటుంది వర్తమానం. అది గ్రహించినోడు గ్రహించక ఓపు పడతాడు. ఓపు పడడానికి పారిపోతాడు. అంతే. ఇంకంతమంది కాన్సెప్ట్ ఏం కాదు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ అని చెప్పేసి యేసుక్రీస్తు వారు చెప్పారని చెప్పేసి కొందరు ఆ మాటను ఆధారం చేసుకొని ఒక దుష్టుడు ఒక ఒక సందేశాన్ని పంపిన సిద్ధాంతాల్లో అన్ని సంఘాలు ఉండిపోయాయి. కానీ నిజమైన సంఘం దేవుడు యేసుక్రీస్తు ప్రత్యక్షపరిచిన సంఘం అపోస్తులు చేసిన ప్రతి కట్టడాల మీద, ప్రతి క్రమం మీద, ప్రతి వాక్యం మీద ఆధారపడి ఈ చివరి దినాల్లో, ఈ 7వ దినాల్లో, 7వ సంఘకాలంలో, ఈ లవోదీయ సంఘకాలంలో దేవుడు రాకను సరళం చేయుటకు దేవుని దూతగా ప్రత్యక్షమై, ఏలీగా ప్రత్యక్షమై మనకు అందించిన ఆ వర్తమానికుని వెంబడిస్తేనే చివరి దినాల్లో మనం నిత్య జీవం పొందుకుంటాం. ఆయన రాకని ఎదుర్కొంటాం. ఎత్తబాటులో జీవిస్తాం. దేవుడు ఇంకో పెద్ద మర్మం చెప్పినాడండి. మానవుడిగా భూమి మీద దిగి వచ్చాడు. ఆయన మానవ శరీరం తెలుసుకునే మానవ లక్షణాలు ఉన్నాయి. దేవుడికి ఉనికి లేదు. దేవునికి ఎందుకంటే శరీరం లేదు. ఆయన ఉనికిలో ఉన్నాడు, శూన్యంలో ఉన్నాడు. ఆయనకి అప్పటికి శరీరం లేదు. ఆయన శరీరంగా దేవుడిగా భూమి మీద ఒక్కడు బతకడు. ఇక్కడ ఒక్కడు చూడలేడు ఆయన. ఎందుకంటే ఆయన ఆత్మస్వరూపంలో ఉన్నాడు. ఇప్పుడు ఆయన స్వరూపం అవ్వాలంటే ఎలా కావాలి? మానవుడిగా అవుతావదు కదా. మానవుడిగా ఉండి స్వరూపం దేవుడిగా ఉంటే అయిపోదు కదా, అవదు కదా. ఇప్పుడు ఆయన ఏం చేశాడు? మానవుడు యొక్క క్రియలు జయించడానికి యేసుక్రీస్తుగా భూమి మీదకి వచ్చి ఈ మానవ క్రియలు జయించి ఆయన చివరి క్షణాల్లో, అందుకే దేవుడు అంటాడు, యేసుక్రీస్తు అంటాడు, తండ్రి నన్ను నేల చెయ్యి విడుస్తుంది. అంతవరకు దేవుడు ఆయనతో ఉండి చివరి దినాల్లో లాస్ట్గా చనిపోయే ముందు పాపం యేసుక్రీస్తు, తండ్రి నా దేవా నన్ను ఎందుకు నా చెయ్యి విడుస్తుంది? ఆ చెయ్యి విడగపోతే ఈయన దేవుడు అవడం. అక్కడికి విడాలి. మానవుడిగా ఆయనకి చనిపోవాలి. మానవ రక్తం అని చిందించాలి. మానవుడికి శ్రమలు పొందాలి. మానవుడిగా ఓర్చుకోవాలి. మానవుడిగాని శోధించబడి అప్పుడు ఆయన జయిస్తేనే అప్పుడు ఆయన దేవుడు అవుతాడు. ఆ మాట అయిపోయి ఎప్పుడైతే విడిపడ్డాడో, ఎప్పుడైతే సమాధులు తెరవబడ్డాయో, ఎప్పుడైతే ఆయన పునరుద్ధానంగా జీవించాడో, ఇప్పుడు ఈ శరీరం ఏమైందండి? ఈ శరీరం ఆయన రూపంలో తండ్రి కనుక స్వరూపినాడు కదా, ఆ స్వరూపి ఈయనలో ప్రత్యక్షమయ్యాడు. ఏమని హల్లెలూయా. ఇప్పుడు దేవుడు ఒక్కడే, ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు. ప్రతి ఒక్కరు కూడా ప్రభు యేసుక్రీస్తు నామంలో బాప్తిసం పొందితేనే రక్షణ. బాప్తిసం పొందిన మాత్రాన రక్షణ పరలోకి వెళ్ళిపోతామని కాదు, కానీ సిద్ధపాటు వాక్యం ధరించుకుంటా, వాక్య వస్త్రం ధరించుకుంటా, వస్త్రం ధరికి సిద్ధపడి ఉండాలి. ఏ క్షమత తెలియదు. నేను ట్రైన్కి వెళ్తున్నాను, బస్సు ఎక్కుతున్నాను. ఆ బస్సు వచ్చే టైం నాకు తెలిసినప్పటికీ కూడా ఏ క్షమత అవుతుందో తెలియదు. నేను రెడీగా ఉండాలి. బ్యాగ్, సీట్ అన్నీ పట్టుకొని ఉండాలి. అది మధ్యలో రావచ్చు, లేట్ అవ్వచ్చు, మధ్యలో ఆగొచ్చు, సిగ్నల్ బట్టి ట్రాఫిక్ బట్టి ఆగొచ్చు, ఏదైనా అవ్వచ్చు. కానీ మనం అనుకున్న టైంకి మనం సిద్ధపడి ఉండదు. మనకు అనుకున్న సిద్ధపాటే రక్షణ కవచము, ఆయన వాక్య వస్త్రము ధరించుకొని పరిశుద్ధులుగా జీవించి పరిశుద్ధాత్మ వారము నిండిన వారివై ఆయన ఆత్మను కనిపెట్టుచు, దివారాత్రులు ఆయన కొరకు కనిపెట్టుచు, ప్రార్థన విజ్ఞాపన చేస్తూ మన జీవితాలు సరి చేసుకుంటూ జీవించడమే సిద్ధపాటు. ప్రతి ఒక్కరు కూడా సిద్ధాంతాలతో, ఆచారాలతో ఉన్న సంఘాలకు లోపడిపోయి దగ్గరగా ఉన్న సంఘం అని చెప్పి చేరిపోయి మీ యొక్క జీవితాన్ని నాశనం చేసుకోవద్దు ప్రియులారా. ప్రభు మిమ్మల్ని దీవిస్తారని ఆశిస్తున్నాను. ఒకవేళ నా మాటలో ఏమైనా పొరపాట్లు ఉంటే దాన్ని సరిదిద్దుకోవడానికి నేను ఆలోచన చేస్తాను. ఏ విధంగా సరిదిద్దుకోవాలో దేవుడు నాకు ప్రత్యక్షపరచాలని ఆలోచిస్తున్నాను. ఒకవేళ నా మాటలు మీకు అంగీకారంగా ఉంటే ప్రతి ఒక్కరు కూడా రక్షణ పొంది మీ యొక్క వర్తమానికుని అనగా ఎవరైతే నీ వర్తమానికులు జీవిస్తున్నారో, ఎవరైతే నీ సంఘం అంటే నీ సంఘం అని కాదు, కానీ వర్తమాన సంఘంలోకి వెళ్ళండి. వర్తమానం అర్థంగా కాకపోయినా మీ జీవితము ఒక వాక్యముగా మలుచుకొని ఆ వాక్యంలో కొన్ని మాటలను పట్టుకొని పరిశుద్ధాత్మగా నింపబడండి. వర్తమానంలో కూడా బుక్కులుగా ప్రింట్ చేయబడ్డాయి, టేపులుగా ఉన్నాయి. టేపులు విని రక్షించబడిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. బుక్కులు విని ఆత్మీయంగా బలపడిన వాళ్ళు కొందరు ఉన్నారు. కొందరైతే చర్చికి వెళ్ళి బలపడిన వాళ్ళు కొందరు ఉన్నారు. మీరు ఏ రీతిగా అయినాను చివరి దినాల్లో ఉన్నాము.
ప్రభువు రాకడ సమీపించినది. సమయం బహు కొద్ది కాలమే ఉన్నది. ఇజ్రాయెల్ తరములు గతించుతున్నవి. కానీ ఆ తరం ఉన్నంతప్పుడే ఇజ్రాయెల్ రాజ్యంగా ఏర్పడినప్పటి నుండి ఆ తరము జనాలు ఉన్నారు కదా! ఆ తరము జనము నశించి పోకముందే యేసుక్రీస్తు మెస్సీయగా వాళ్ళకి ప్రత్యక్షమవ్వాలి. ఆ దినములు ఎన్నో రోజులు లేవు. మనుషుల యొక్క ఆయుష్కాలం మహా చూస్తే 70 సంవత్సరాలు, అధిక బలం ఉన్నోళ్ళు 80 సంవత్సరాలు, ఇంకా బలం ఉన్నోళ్ళు ఇంకో 20 సంవత్సరాలు. 100 సంవత్సరాల కంటే ఎవడు బతికేయడు. నేను ఇజ్రాయెల్ కంట్రీ 1948లో వాళ్ళు రాజ్యంగా ఏర్పడ్డారు. 48 నుండి ఆ తరం వారు గతించకపోవడం అంటే మహా చూస్తే 2048, ఇంకా ముందుకు పోతే 2028. ఇంక ఇది తేడా. గుర్తుంచుకోండి ప్రభు. అది 2028 అవ్వచ్చు, 2048 అవ్వచ్చు, 2050 అవ్వచ్చు. ఏ క్షమంకైనా, ఏ దిశలైనా, ఏ క్షమంలో ఏం జరుగుతుందో తెలియదు గనక, ప్రతి ఒక్కరు కూడా బుద్ధి కలిగిన కన్నికలు సిద్ధపాటు కలిగి, ఆత్మీయంగా బలపడుచు, నీ వాక్యంలో శుద్ధీకరించబడుచు, నీ ప్రేమలోను, నీ ఆత్మీయతలను, పరిపూర్ణమైన విశ్వాసములను దేవునితో ఆధారపడి జీవించాలని ఆశపడుతూ, ఈ కొద్ది మాటలు దేవుడు దీవించను గాక.